పాపము చేసి పాపములో చనిపోతున్న మానవాళిని యేసుక్రీస్తు చూసినప్పుడు వీరందరూ నరకానికి వెళతారు, వీరు నరకానికి ఖచ్చితంగా వెళ్ళేటువంటి వ్యక్తులను యేసుప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ దొంగ విషయంలో కూడా అదే, నీవు దేవుడు అయితే దూషిస్తూ అలా దూషించిన కూడా క్రీస్తు నీవు పాతాళానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అని చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అంటే, ఆ రెండవ దొంగ చనిపోవడానికి 1 గంట సమయం ఉన్నా కూడా ఆ గంట సమయంలో మరొక్కసారి క్రీస్తుని తేరి చూచి తన పాపాన్ని ఒప్పుకొని ఆయన్ని స్వీకరిస్తాడు అనేటువంటి సమయాన్ని యేసుక్రీస్తు ఆ వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. తన మరణము వరకు కూడా ఆ వ్యక్తి మార్పు చెందాలి, రక్షించబడాలి, అతను పరలోకానికి రావాలనేటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు.